హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. మీరు ఎప్పుడు తినే చికెన్ ఫ్రై బోర్ కొట్టినట్లుంటే ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పడం కాదండి, మీరే ట్రై చేశాక మీరే అంటారు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు నీటితో కడిగి పెట్టుకోండి. నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఇలా మీడియం సైజులోనే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ రెసిపీస్ ఏవి చేసినా ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి కర్రీస్. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ దాకా వేసుకున్నానండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం కూడా మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. లేదనుకోండి ఫ్రిడ్జ్లో అయినా గంట పాటు పెట్టుకున్నారనుకోండి, ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందన్నమాట. అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్ ఫ్రై అవ్వకూడదండి. ఓవర్ ఫ్రై అయ్యిందనుకోండి చికెన్ గట్టిగా అయిపోతుందన్నమాట. చికెన్ ముక్కలు 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయకండి. అంటే మరి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను తీసుకొని మరొక గిన్నెలో వేసుకోవాలి. ఆ ప్యాన్లో ఇంకా ఆయిల్ ఉంది కదండి, ఇంకా మీకు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే అదే ఆయిల్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం థిక్గా అంటే సెమీ గ్రేవీగా కావాలనుకుంటే. తరువాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తరువాత మీరు ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయినట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం వేయడం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట ఈ చికెన్ ఫ్రైకి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని వేసుకొని చికెన్ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్లో రావాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. చూడండి ఇలా అడుగు అంటుతుంది కదా గిన్నెకి. ఈ అడుగు కూడా మీరు గీసుకొని కలుపుకున్నారనుకోండి మంచి కలర్ వస్తుంది చికెన్ ముక్కలకి. అలాగే చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 6 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి మంచి కలర్ వచ్చేసింది, ఇంకా అడుగంటింది కదా. అలాగే మీరు గీస్తూ తీసుకొని కలుపుతున్నారనుకోండి మంచి కలర్ఫుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, అంతే అండి. చికెన్ ఫ్రై ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ, చాలా ఈజీ రెసిపీ. ఏ మసాలాలు కూడా మీరు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేశాక మీరే అంటారు. నేను ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు రసం కూడా చేసుకోనండి. ఎందుకంటే అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది లైట్గా సెమీ గ్రేవీ కూడా ఉంటుందన్నమాట. ఫ్రైయే కానీ సెమీ గ్రేవీ ఉంటుంది. సో రైస్లో కలుపుకొని తింటే అబ్బబ్బా రసం కూడా అవసరం లేదండి.
సో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా? ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.